హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అన్నపూర్ణ అకాడమీ. సో ఈ రోజు వీడియోలో మనం ఏంటంటే సైనిక్ స్కూల్కి సంబంధించిన ఏదైతే స్పాట్ ఈ కౌన్సిలింగ్ రౌండ్స్ ఆఫ్లైన్ రౌండ్స్ ఉంటాయో వాటికి సంబంధించి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వటం అయితే జరుగుతుందమ్మా. ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి. సో దీనివల్ల ఏంటంటే ప్రీవియస్లీ ఏదైతే ఈ కౌన్సిలింగ్ రౌండ్స్లో పేరెంట్స్ అనేవి తప్పు చేశారో తర్వాత మళ్ళీ మీకు చేంజ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉండదు. తప్పులు మాత్రం చేయొద్దు, చాలా బాధపడతారు. ఓకేనా? సో స్కిప్ చేయకుండా చూడండి, మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఏదైతే ఈ ఆఫ్లైన్ ఈ కౌన్సిలింగ్ రౌండ్స్ అనేవి ఉంటాయో ఈ ఆఫ్లైన్ ఈ కౌన్సిలింగ్ రౌండ్స్ కి సంబంధించి మెరిట్ లిస్ట్ 1 అండ్ మెరిట్ లిస్ట్ 2 అండ్ మెరిట్ లిస్ట్ 3 లిస్ట్స్ అనేవి మనకి రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. ఈ మూడిటికి కూడా చాయిస్ ఫీలింగ్ అనేది ఒక్కసారి చేసుకునే అవకాశం అనేది ఉంటుందండి. మళ్ళీ మళ్ళీ చేసుకునే అవకాశం మనకి ఇవ్వరు. సో ఓకే, క్లియర్గా మీకు అర్థమైంది కదా. సో ఎండ్ ఆఫ్ ద డేట్ ఏదైతే ఉంటుందో అప్పటి వరకు కూడా మనకి ఏంటంటే సింగిల్ టైం మనకి చేసుకునే అవకాశం అనేది ఉంది, మళ్ళీ మళ్ళీ చేసుకునే అవకాశం అనేది మనకి ఉండదు. సో కాబట్టి ఈ రోజు మనకి ఏదైతే చాయిస్ ఫీలింగ్ ఉంటుందో చాయిస్ ఫీలింగ్ అనేది మనం చూసుకొని జాగ్రత్తగా చేసుకోవాలి. మీకు తెలియకపోయినట్లయితే ప్రీవియస్లీ ఎలా చేసాం అలానే మేమే చేయటం అయితే జరుగుతుందమ్మా. ఫీజు అనేది తీసుకుంటాం 300 రూపీస్ అనేది. ఆ 300 రూపీస్ అనేది తీసుకొని నేనే స్వయంగా మీతో మాట్లాడి మీ యొక్క డేటాబేస్ అంతా కూడా తీసుకొని స్వయంగా నేనే అప్లై చేయడం అయితే జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే మీకు సీట్స్ వచ్చే అవకాశం అనేది చాలా వరకు అయితే ఉంటుంది. ఓకేనా? చాయిసెస్ అనేవి మనకి ఎక్కువగా పెరుగుతాయి అన్నమాట. ఓకేనా? నేనే చేస్తాను. ఫీజు అనేది తీసుకోవడం అయితే జరుగుతుంది. ఈ వీడియోలో ఏంటంటే చాలాసార్లు మనకి సైనిక్ స్కూల్స్ నుంచి కూడా కాల్స్ రావటం అయితే జరిగింది. నేతాజీ సైనిక్ స్కూల్, అలాగే మనం చూసుకున్నట్లయితే వెరిటాస్ సైనిక్ స్కూల్స్ నుంచి కూడా కాల్ చేశారనమాట. ఒకసారి మన స్కూల్స్ గురించి కూడా చెప్పండి అని చెప్పి. బికాజ్ ఎందుకంటే ఈ ఆఫ్లైన్ ఈ కౌన్సిలింగ్ రౌండ్స్లో మనకి నేతాజీ సైనిక్ స్కూల్ వచ్చేసింది, అలాగే వెరిటాస్ సైనిక్ స్కూల్ కూడా వచ్చేసేయడం అయితే జరిగింది. ఈ రారని చెప్పారు కానీ ఈ వాళ్ళైతే మనకి రావటం అయితే జరిగింది. ఓకేనా? ఆల్రెడీ వాళ్ళు మనకి కాల్ చేశారు వీడియో చేయమని. కాకపోతే గత 3 డేస్ నుంచి నేను చేయలేదు. 3 డేస్ నుంచే కాదు, గత 15 డేస్ నుంచి ఎవరికి నేను కాంటాక్ట్లో లేను. బికాజ్ ఎందుకంటే కంప్లీట్గా హెల్త్ అనేది థ్రోట్ ఇన్ఫెక్షన్ అనేది రావటం వల్ల నేను మాట్లాడలేని స్థితిలో ఉన్నాను. ఈరోజు తప్పదు, ఇంకా 24th ఈ రోజు నుంచే మనకి ఈ కౌన్సిలింగ్ రౌండ్స్ అనేవి మనకి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఈ రోజు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి. ఈ రోజు నుంచి మీకు అవైలబుల్గా అయితే మాత్రం ఖచ్చితంగా ఉంటాను. ఓకేనా? ఒకసారి జాగ్రత్తగా మనం చూసుకున్నట్లయితే 24వ తేదీ ఈ రోజే మనకి వెయిటింగ్ లిస్ట్ 1కి సంబంధించిన స్పాట్ రౌండ్ అనేది స్టార్ట్ అవ్వటం అయితే జరుగుతుంది. మనం చాయిస్ ఫిల్లింగ్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. చాయిస్ ఫిల్లింగ్ అనేది చేసుకున్న తర్వాత సెకండ్ రౌండ్, అలాగే అంటే సెకండ్ రౌండ్ అంటే మనకి ఏం లేదు, వెయిటింగ్ లిస్ట్ 2 అండ్ వెయిటింగ్ లిస్ట్ 3కి మనకి చాయిస్ ఫిల్లింగ్ చేసుకునే అవకాశం అనేది ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు అనమాట. ఇంకా దానికి మనం ఏం చేయలేము. ఇవ్వలేదంటే మనం ఇంకేమీ చేయలేము, ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డేట్ వరకు కూడా మనకి ఇచ్చే అవకాశం అనేది ఉండదు. ఈ రౌండ్ 1కి సంబంధించి మనం ఏంటంటే చాయిస్ ఫిల్లింగ్ అనేది చేసుకున్నట్లయితే మనకి కంప్లీట్గా ఫిక్స్ అయిపోయే అవకాశం కూడా ఉంది. ఓకేనా? వాడు కంప్లీట్గా మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వలేదు. ఈ 24వ తేదీన మనం ఏంటంటే ఇక్కడ నుంచి మనం చాయిస్ ఫిల్లింగ్ చేసుకునే అవకాశం అనేది ఉంది. ప్రీవియస్లీ మీరు ఏదైతే చాయిస్ ఫిల్లింగ్ చేసుకున్నారో అది మార్చుకునే అవకాశం కూడా ఉంటుంది అనమాట. మీకు తెలియకపోయినట్లయితే కంప్లీట్గా మేమే చేస్తాము. ఓకేనా? మేమే మీన్స్ నేనే చేస్తాను, దగ్గరున్నంత కూడా నేనే అప్లై చేయడం అయితే జరుగుతుంది. బికాజ్ ఎందుకంటే స్టూడెంట్స్ తక్కువగా ఉంటారు కాబట్టి పర్సనల్గా నేనే తీసుకొని చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే లాస్ట్ డేట్ మనకి అప్లై చేసుకోవడానికి ఏంటంటే 25వ తేదీలోపు మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎప్పటివరకు మనం అంటే రాత్రి 11:30 వరకు కూడా మనం అప్లై చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. ఓకేనా? ఇది అయిపోయిన తర్వాత మనకి 26వ తేదీన మనం ఏ స్కూల్స్కి మనం అప్లై చేసుకోవడం అయితే జరిగిందో ఆ స్కూల్స్ అనేవి మనకి క్యాండిడేట్స్ మనం చాయిస్ వైజ్ ఫిల్ చేసుకున్నాం కదా, దానికి సంబంధించి ఏదైతే మెరిట్ లిస్ట్ ఉందో మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ అయిపోతుంది. ఓకేనా? ఆ రోజే మనకి ఏంటంటే కంప్లీట్గా మనం ఏ స్కూల్కి సెలెక్ట్ అయ్యామో, మనం ఏ స్కూల్కి అయితే అప్లై చేసుకోవడం జరిగిందో వాళ్ళు త్రూ మన మెరిట్ని బట్టి ఒక లిస్ట్ని ప్రిపేర్ చేసేయడం అయితే జరుగుతుంది. ఆ రోజు మనం చూసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఇది మనకి ఎప్పటి వరకు మనకి జరుగుతుంది? 30వ తేదీ వరకు జరుగుతుంది. అంటే మనకి ఈ 26వ తేదీ నుంచి 30వ తేదీ లోపు మనకి ఏంటంటే మెరిట్ లిస్ట్ 1 అనేది మనకి రిలీజ్ అయిపోతుంది. మనం ఏ స్కూల్కి సెలెక్ట్ అయ్యామో చూసుకోవడం జరుగుతుంది. అలాగే వాటికి సంబంధించిన అడ్మిషన్ ప్రాసెస్, అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ కానీ ఈ ప్రాసెస్ అంతా కూడా మనకి ఈ 4 డేస్లో కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ 1వ తేదీ
ఏదైనా మనకి ఏంటంటే సో స్కూల్ వైజ్ ఏదైతే ప్రొవిజనల్ వెయిటింగ్ లిస్ట్ 2 అనేది ఉందో వెయిటింగ్ లిస్ట్ 2 అనేది మనకి స్టార్ట్ అవడం అయితే జరుగుతుంది. అండ్ 4వ తేదీన మనకి ఏంటంటే వెయిటింగ్ లిస్ట్ 3 అనేది మనకి రావటం అయితే జరుగుతుంది అనమాట. ఇలా మనకి 3 వెయిటింగ్ లిస్ట్ అనేవి మనకి రావటం అయితే జరుగుతుంది. సో ఈ వెయిటింగ్ లిస్ట్లో మనకి ఏ విద్యార్థులు అనే వాళ్ళు ఏ స్కూల్స్లో మనకి సెలెక్ట్ అయ్యారు ఏంటనేది క్లియర్గా మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఫైనల్లీ మనం చూసుకున్నట్లయితే 11వ తేదీన సో అడ్మిషన్కి సంబంధించి సో మనకి రమ్మని చెప్తారు. 11 నుంచి 18 లోపు సో 3 వెయిటింగ్ లిస్ట్కి సంబంధించి కూడా మనకి కంప్లీట్ అడ్మిషన్ ప్రాసెస్ అనేది 18వ తేదీకి మనకి క్లోజ్ చేసేయడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు మళ్ళీ పేరెంట్స్ మళ్ళీ అడుగుతారు, సార్ మళ్ళీ ఈ రౌండ్ నెంబర్ 1 ఉంది కదా, మళ్ళీ ఇలాగే మనకి రౌండ్స్ అనేవి కంటిన్యూ అవుతాయా అని చెప్పేసి అడుగుతారు. మళ్ళీ మనకి సీట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నట్లయితే నెక్స్ట్ మళ్ళీ రౌండ్ 2 కూడా మనకి స్టార్ట్ అవుతుందండి. రౌండ్ 2, రౌండ్ 3, రౌండ్ 4 ఇవన్నీ రౌండ్స్ ఉంటాయంటే సో ఎవరికి తెలియదు, అఫీషియల్గా ఎక్కడ కూడా వీటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వరు. ఆఫ్లైన్ రౌండ్స్ అంటే ఏంటంటే మనకి సో వెయిటింగ్ లిస్ట్లో మనకి సో పిల్లలంటే మనకి స్కూల్స్లో అవైలబిలిటీ ఉండేంత వరకు కూడా సీట్స్ ఫిల్ చేసేంత వరకు కూడా ఈ స్పాట్ రౌండ్స్ ఏవైతే ఉంటాయి స్పాట్ రౌండ్స్ అనేవి కంటిన్యూ అవుతుంటాయి. ఓకేనా. సో మళ్ళీ మనకి ఛాన్సెస్ అనేవి చాయిస్ ఫిల్లింగ్ చేసుకునే ఛాన్సెస్ అనేవి మనకి ఉండే అవకాశం అనేది ఉండదు కాబట్టి సో దయచేసి ఎవ్వరు కూడా తప్పులు అయితే చేయొద్దమ్మా. ఓకేనా. సో మేము మీకు అప్లై చేయడం అయితే జరుగుతుంది, మేమే మీకు అప్లై చేయడం జరుగుతుంది. ఎవ్వరు కూడా మిస్టేక్స్ అనేవి చేయొద్దు. మళ్ళీ మీకు చాలా క్లియర్గా చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఏదైతే సైనిక్ స్కూల్, నేతాజీ సైనిక్ స్కూల్ అండ్ నెక్స్ట్ మనకి వెరిటాస్ సైనిక్ స్కూల్ 2 స్కూల్స్లో కూడా మనకి సో అడ్మిషన్స్కి అయితే పిలవటం అయితే జరుగుతుంది. అండ్ ఇంకొక ఇన్ఫర్మేషన్ కూడా మీకు చెప్పాలి, ఏదైతే వెరిటాస్ సైనిక్ స్కూల్ అనేది ఉందో వెరిటాస్ సైనిక్ స్కూల్ ఆఫ్లైన్ అడ్మిషన్స్ అనేవి ఆల్రెడీ అవి తీసుకోవటం అయితే జరిగింది. సో దీని కారణంగా ఏంటంటే చాలా వరకు సిలబస్లు అనేవి అయిపోయాయి. సో లాస్ట్ టైం తిరుపతిలో ఆఫ్లైన్ అడ్మిషన్స్ అనేవి మనం చేయించాలన్నా సరే అడ్మిషన్స్ వాళ్ళు తీసుకోలేదు. చాలామంది పిల్లలు మనం పంపించాము, అక్కడ జాయిన్ అయి ఉన్నారు. సో ఇప్పుడు ఏంటంటే ఈ సైనిక్ స్కూల్కి సంబంధించి లిస్ట్ ఇవ్వడం కోసం ఒక 40 సీట్స్ వరకు ఉన్నాయని చెప్తున్నారు వాళ్ళు. సో 40 సీట్స్కి వాళ్ళు అడ్మిషన్స్ అనేవి తీసుకుంటారనమాట. అండ్ నేతాజీ సైనిక్ స్కూల్కి సంబంధించిన 120 సీట్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ కేవలం అబ్బాయిలు మాత్రమే జాయిన్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కేవలం వెజిటేరియన్ మాత్రమే ఉంటుంది. బట్ అందరికీ కూడా ప్రోటీన్ అందే విధంగా సో మిల్లెట్ ఫుడ్స్ అనేవి వీళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. అంటే నార్మల్గా నాన్ వెజిటేరియన్ కానీ ఇక్కడ కాస్ట్ అనేది ఎక్కువ పడుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే నేతాజీ సైనిక్ స్కూల్ అనేది వెరిటాస్ సైనిక్ స్కూల్స్తో పోల్చుకున్నట్లయితే సో మనకి ఫీజు అనేది సో తక్కువగా ఉంటుంది. గవర్నమెంట్ సైనిక్ స్కూల్స్లో ఫీజు అనేది ఎంత తీసుకుంటారు అంతే ఫీజు అనేది ఇక్కడ వీళ్ళు కలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో చాలా క్లియర్గా మీకు చెప్తున్నానండి, నేతాజీ సైనిక్ స్కూల్లో కానీ వెరిటాస్ సైనిక్ స్కూల్లో కానీ సో మన స్టూడెంట్స్ అనేవాళ్ళు సో ఇంకా నేతాజీ సైనిక్ స్కూల్ అడ్మిషన్స్ మనకి స్టార్ట్ అవ్వలేదు కాబట్టి పక్కన పెట్టండి. వెరిటాస్ సైనిక్ స్కూల్లో మన స్టూడెంట్స్ అనేవాళ్ళు ఉన్నారు. అక్కడ అడ్మిన్ డిపార్ట్మెంట్ అంతా కూడా నాకు చాలా బాగా తెలుసు. అలాగే ఆ స్కూల్కి సంబంధించి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా నా కాంటాక్ట్లో ఉంటున్నారు ఎప్పటికప్పుడు. కమింగ్ టు నేతాజీ సైనిక్ స్కూల్కి సంబంధించి సో కంప్లీట్గా స్టాఫ్ నాకు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాకు ఐడియా ఉంది. సో వాళ్ళు నాకు ఎప్పటికప్పుడు కాల్స్ కూడా చేసుకుంటున్నారు అనమాట. ఎవరైతే మన అన్నపూర్ణ అకాడమీ నుంచి సో ఇలా ఈ కౌన్సిలింగ్ రౌండ్స్కి అప్లై చేసుకొని సో అక్కడ సీట్స్ కావాలనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో అప్లై చేసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరి లిస్ట్ కూడా నేను వాళ్ళకి అక్కడ పంపించడం అయితే జరుగుతుంది. ఓకేనా. సో అందులో త్రూ మెరిట్ ద్వారా సో సెలెక్ట్ చేసుకునే విధానంలోని మనకి ఫస్ట్ ప్రయారిటీ అనేది ఖచ్చితంగా ఇస్తారని వాళ్ళు చెప్పారు. సో అలా మన దగ్గర నుంచి చాలా ఎక్కువ మంది స్టూడెంట్స్ అనే వాళ్ళు జాయిన్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. సో మీరు వెళ్ళేటప్పుడు కూడా సో అండ్ సో అన్నపూర్ణ అకాడమీ నుంచి మేము రావటం జరిగిందని చెప్పినట్లయితే సో ఆయన చెక్ చేసుకుంటారు మనం ఇచ్చిన లిస్ట్ని బట్టి. సో అది మ్యాచ్ అయినట్లయితే ఖచ్చితంగా మిమ్మల్ని దగ్గరుండి వాళ్ళు చూసుకోవడం అయితే జరుగుతుంది. అడ్మిషన్ కంప్లీట్ అయ్యేంత వరకు కంప్లీట్గా మీకు హెల్ప్ అనేది వాళ్ళు చేస్తారనమాట. ఓకేనా. సో అడ్మిన్ డిపార్ట్మెంట్కి సంబంధించి కంప్లీట్ ఫోన్ నెంబర్స్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా. సో వాళ్ళే మీకు టేక్ కేర్ చేస్తారు, కంప్లీట్గా మీకు చూసుకోవడం అయితే జరుగుతుంది. సో క్లియర్గా మీకు అర్థమైంది కదా. మీరు ఏదైతే 300 రూపీస్ పే చేస్తున్నారో ఈ పే చేసేదానికి కంప్లీట్గా ఈ కౌన్సిలింగ్ రౌండ్స్కి నేనే స్వయంగా అప్లై చేయడం అయితే జరుగుతుంది. ఓల్డ్ సైనిక్ స్కూల్స్లో మీకు సీట్స్ వచ్చినట్లయితే ఇక్కడ ఆల్రెడీ మన స్టూడెంట్స్ అనే వాళ్ళు అక్కడ ఉంటారు కాబట్టి పేరెంట్స్ మీకు గైడ్ చేస్తారనమాట.
అండ్ ప్రస్తుతానికి ఏవైతే సైనిక్ స్కూల్ కొత్త సైనిక్ స్కూల్స్ ఉన్నాయో కొత్త సైనిక్ స్కూల్స్లో కూడా సో కంప్లీట్గా మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేదు. సో నేనే అసైన్ చేయడం అయితే జరుగుతుంది. సో మీరు కంప్లీట్గా వాళ్ళు చూసుకుంటారు. ఓకేనా? సో ఎవరైనా ఇంకా ఈ కౌన్సిలింగ్ రౌండ్స్కి అప్లై చేసుకొని వాళ్ళు ఉన్నట్లయితే నాకు కాంటాక్ట్ చేయండి. సో కాంటాక్ట్ చేసినట్లయితే నేను మాట్లాడడం అయితే జరుగుతుంది. ఓకేనమ్మా? సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం.